హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ జయలక్ష్మి. ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ అప్పుడప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది కదండి, అది దేనివల్ల వస్తుందని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. ఆ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి, మనకి డెలివరీ నొప్పులు అయితే ఎలా ఎలా తెలుసుకోవాలి, నార్మల్ నొప్పులని ఎలా తెలుసుకోవాలి అయితే ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా వచ్చేసి మన వీడియోస్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్ లేడీస్కి మెయిన్గా కడుపు నొప్పి రావడానికి కారణం ఏంటంటే, మనం ఏదైనా గట్టి పదార్థాలు తిన్నప్పుడు అనేది మనకి కడుపు నొప్పి వస్తుందండి. గట్టి పదార్థాలు అంటే జామకాయ లోపల ఇత్తనాలు ఉంటాయి కదండి, అటువంటివి. ఇంకా కొంతమంది పరోటా, ఇవేంటి చపాతీ, ఇటువంటివి కొన్ని గట్టి పదార్థాలు ఉంటాయి కదా. మళ్ళీ వచ్చేసి ముద్ద, ఇటువంటివి ఉంటాయి కదా. అవి తినడం వల్ల మనకి అప్పుడప్పుడు కొన్ని తినకూడదు అంటే తినచ్చు, కాకపోతే అవి అరిగించుకునే శక్తి అనేది మనకి ఉండదండి. అలాగే చెద్దన్నం ఉంటుంది కదా, నైట్ వండింది మళ్ళీ మార్నింగ్ తింటారు కదండి, అటువంటి చెద్దన్నం తిన్నా కూడా మామూలుగా పెద్దలు వచ్చేసి చద్ది నొప్పులు అంటారండి. ఈ చద్ది నొప్పుల్ని ఎలా తగ్గించుకోవాలంటే, ముందుగా వాటర్ ఉంటుంది కదండి, వాటర్ని వేడి చేసుకోవాలి. వేడి అయిన వాటర్లో మామూలుగా వేడి వాటర్ అనేది పొగలు వస్తుంది కదా, ఆ తర్వాత వచ్చేసి మనకి కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు వేయకుండా దాని లోపల ఈనెలు ఉంటాయి కదండి మిడిల్లో, ఆ కరివేపాకు ఈనెలు అంటే పుల్లలు, ఆ పుల్లలు తుంచేసి చిన్న చిన్న పీసులాగా వేయాలండి. తర్వాత వచ్చేసి బెల్లం అనేది చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అదే వాటర్లో అయితే మనం వేసుకోవాలండి. కరివేపాకు, బెల్లము ఇవన్నీ వేసిన తర్వాత వచ్చేసి మనకి ధనియాలు ఉంటాయి కదండి, ధనియాలని కూడా నున్నగా పొడి చేసేసుకొని ధనియాలని కూడా అదే వాటర్లో వేసేసుకోవాలండి. ధనియాలు అనేది మనకి జీర్ణాశయాన్ని పెంచుతుంది. అలాగే ఇవి ఈత చెట్లు ఉంటాయి కదండి, ఈత చెట్లు ఆకుల్ని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలా బాయిల్డ్ అయిన ఆ వాటర్ అనేది మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టే తాగాలండి. ఆ విధంగా తాగడం వల్ల ఏంటంటే, మనం ఏవైనా తినింటాం కదండి, అవన్నీ కూడా నీట్గా అరింపోయే విధంగా అనేది మనకి ఆ వాటర్ అనేది చేస్తుంది. అలాగే వచ్చేసి ఆ వాటర్ తాగడం వల్ల ఏంటంటే, మామూలుగా చద్ది నొప్పులు అంటారు కదా, అప్పుడప్పుడు పెయిన్గా వస్తుంది కదా, అవి మామూలుగా డెలివరీ పెయిన్స్ అయితే కొంచెం నొప్పులు అనేది ఎక్కువ అవుతాయండి. లేదంటే మనకి నార్మల్ పెయిన్స్ అయితే ఒక 5 మినిట్స్ లేదా ఒక 20 మినిట్స్లో కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగుతాం కదండి, ఆ వాటర్ తాగడం వల్ల అనేది ఆ నొప్పులు అనేది తగ్గుతాయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా అడగండి. ఎందుకంటే నేను కూడా 2 పిల్లల తల్లిని కదండి, నాకు మా పెద్దవాళ్ళు ఇవే చెప్పారు కాబట్టి నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు కూడా మీ పెద్దవాళ్ళని ఎవరైనా అడిగి మీకు ఈ విధంగా మీరు తాగాలనుకుంటే తాగొచ్చండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ప్రతిరోజు ఈవినింగ్ కూడా మనము నిద్రపోయే ముందు వామ్ వాటర్ అనేది కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగడం వల్ల బిడ్డ పైన ఉన్నటువంటి మనం తిన్నది మొత్తం కూడా క్లీన్గా అనేది అవుతుందండి. బిడ్డ క్లీన్గా అనేది ఉంటాడండి. చాలామంది బిడ్డ పుట్టినప్పుడు చూస్తుంటాం కదండి, వాళ్ళపైన తెల్లగా ఒక పొడలాగా ఏర్పడుతుంది కదా, అటువంటివి ఏవి ఉండకుండా బిడ్డ పుట్టేటప్పుడు నీట్గా క్లీన్గా పుడతాడండి.